हाय फ्रेंड्स, वेलकम बैक टू एपीजीएच आलमान यूट्यूब चैनल। ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ సంబంధించి సీజన్ 19-2026 మ్యాచ్ నంబర్ 56 గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ జరిగింది। ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ లో జరిగింది। ఈ మ్యాచ్ లో పూర్తిగా వార్ వన్ సైడ్ అన్నట్టు పూర్తిగా గుజరాత్ టైటన్స్ ఆధిక్యాన్ని చూపించి సన్ రైజర్స్ హైదరాబాద్ ని ఓడించింది। ఈ సీజన్ లో తొలిసారి తలపడుతూ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది। ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ బౌలింగ్ పరంగా అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ టైటన్స్ బౌలర్స్ అందరూ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ ని ఆల్అౌట్ చేయడం జరిగింది। అది కూడా చాలా తక్కువ రన్స్ కి ఆల్అౌట్ చేశారు। ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము। గుజరాత్ టైటన్స్ హోమ్ క్రౌడ్ ముందు నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ కి ఈ సీజన్ లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ తొలిసారి ముఖాముఖి తలపడుతున్నారు। ఇప్పటికే రెండు టీంలు 11 మ్యాచ్లు ఆడి ఉండగా ఈ సీజన్ పరంగా రెండు టీంలు 14 పాయింట్లతోటి సమానంగా ఉన్నా కూడా రన్ రేట్ పరంగా కొంత తేడా ఉండడం వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ రెండవ స్థానంలోనూ గుజరాత్ టైటన్స్ మూడో స్థానంలో పాయింట్ పట్టికలో ఉండడం జరిగింది। ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు టేబుల్ టాప్ కి చేరే అవకాశం అయితే ఉంది। ఈ మ్యాచ్ తర్వాత రెండు జట్లకు కూడా 2 లీగ్ మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉంటాయి। ప్లే ఆఫ్స్ కి స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి మొదటి స్థానంలో ఉన్న వారికి ప్లే ఆఫ్ స్థానం పదిలంగా ఉంటుందని అనుకోవచ్చు। గుజరాత్ టైటన్స్ కెప్టెన్ సుమన్ గిల్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తమ టీంలో సిద్ధంగా ఉన్నారు। గుజరాత్ టైటన్స్ జెర్సీలో కొంత మార్పు అయితే చేసుకుని ఎప్పుడు కనిపించే బ్లూ జెర్సీ కాకుండా ఈ మ్యాచ్ వరకు ప్రతి సంవత్సరం ఇదే రోజున క్యాన్సర్ కు వ్యతిరేకంగా లావెండర్ కలర్ జెర్సీలతో అయితే ఈ మ్యాచ్ మొత్తం అయితే కనిపించనున్నారు। టీమ్ ప్లేయింగ్ లో రెండు జట్లు కూడా మార్పులు ఏమి చేయకుండానే సేమ్ ప్లేయింగ్ జట్లతోటి ఆడటం జరుగుతుంది। సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది। గుజరాత్ టైటన్స్ మొదట బ్యాటింగ్ చేస్తూ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, సుమన్ గిల్ కెప్టెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్ లోకి వచ్చారు। సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి ఓవర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పుట్టేటప్పటికి 5 రన్స్ మాత్రం చేయగలిగారు గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా। రెండో ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పుట్టేటప్పటికి 15 రన్స్। మూడో ఓవర్ బౌలింగ్ ప్రఫుల్ హింగే రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, సుమన్ గిల్ 5 రన్స్ వరకు మాత్రం చేయగలిగి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన కెప్టెన్ కూడా 7 బాల్స్ కి క్లాస్ అండ్ క్యాచ్ పడక అవుట్ అవడం జరిగింది। క్రీజ్ లోకి జాస్ బట్లర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। 3 ఓవర్లు పుట్టేటప్పటికి 17 రన్స్, 1 వికెట్ కోల్పోవడం జరిగింది గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా। 4వ ఓవర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లు పుట్టేటప్పటికి 22 రన్స్, 1 వికెట్। 5వ ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి 5 ఓవర్లు పుట్టేటప్పటికి 20 రన్స్, 1 వికెట్। 6వ ఓవర్ బౌలింగ్ ప్రఫుల్ హింగే జాస్ బట్లర్ 7 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 11 బాల్స్ ఆడి కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్ పడగా అవుట్ అవడం జరిగింది। 2 వికెట్ ని కోల్పోవడం జరిగింది। క్రీజ్ లోకి నిశాంత్ సింధు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। 6 ఓవర్ పుట్టేటప్పటికి 34 రన్స్, 2 వికెట్లు కోల్పోవడం జరిగింది। పవర్ ప్లే పూర్తయింది। రన్ రేట్ 5.7 గా ఉంది। సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక్కడ కొంతవరకు పవర్ ప్లేలోనే ఆధిపత్యం అయితే చూపించారన్నట్టుగా బౌలింగ్ పరంగా 2 వికెట్లు ప్రధానమైన తీసి 6 ఓవర్లు పవర్ ప్లే పూర్తయ్యేలోపు కేవలం 34 రన్స్ మాత్రమే చేయగలిగారు। బాగా రన్స్ టార్గెట్ చేస్తూ 2 ప్రధానమైన వికెట్లు తీసినట్లుగా బాగా అనిపించింది పవర్ ప్లేలో। ఇక్కడ గుజరాత్ టైటన్స్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్లు పూర్తిగా ఆడిన సమయంలో ఇది 12వ మ్యాచ్ గా ఈ సీజన్ లో 12 మ్యాచ్ల్లో గుజరాత్ టైటన్స్ పవర్ ప్లేలో 34 రన్స్ అంటే అతి తక్కువ రన్స్ ఈ మ్యాచ్ ద్వారానే చేయగలిగారు। ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న పిచ్ బ్లాక్ సాయిల్ పిచ్ కావడం వల్ల మరియు కొంత బాల్ రావడం కూడా ఆగి వస్తుండడం వల్ల కొంత బ్యాటర్స్ ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపిస్తుంది। కొంచెం ట్రికీ పిచ్ గా తయారు చేయడం జరిగింది। పిచ్ తయారు చేసేటప్పుడు ఈ విధంగా బ్యాటర్స్ కి అంత అనుకూలించట్లేదు, బౌలర్లకు ఎక్కువగా అనుకూలంగా కనిపిస్తుంది పిచ్ అయితే। ఈ విధంగా 7వ ఓవర్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి 7 ఓవర్ పుట్టేటప్పటికి 47 రన్స్, 2 వికెట్లు। 8వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8 ఓవర్ పుట్టేటప్పటికి 56 రన్స్, 2 వికెట్లు। 9వ ఓవర్ బౌలింగ్ 48 స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకోవడం జరిగింది। 9వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 9 ఓవర్ పుట్టేటప్పటికి 63 రన్స్, 2 వికెట్లు। 10వ ఓవర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ నిశాంత్ సింధు 22 రన్స్ వరకు చేయగలిగి 14 బాల్స్ ఆడి క్లాస్ అండ్ క్యాచ్ పడక అవుట్ అవడం జరిగింది। మరొక 3వ వికెట్ కోల్పోవడం జరిగింది గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా। క్రీజ్ లోకి వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। 10 ఓవర్ పుట్టేటప్పటికి 28 రన్స్, 3 వికెట్లు। సగం ఇన్నింగ్స్ పూర్తయింది। రన్ రేట్ 6.8 గా ఉంది। 11వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ 11 ఓవర్ పుట్టేటప్పటికి 58 రన్స్, 3 వికెట్లు। 12వ ఓవర్ బౌలింగ్ శివాంగ్ కుమార్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 12 ఓవర్ పుట్టేటప్పటికి 84 రన్స్, 3 వికెట్లు। 13వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్ 13 ఓవర్ పుట్టేటప్పటికి 94 రన్స్, 3 వికెట్లు। 14వ ఓవర్ బౌలింగ్ శివాంగ్ కుమార్ సాయి సుదర్శన్ తన అర్ధ సెంచరీ అయితే పూర్తి చేసుకున్నారు। 53 రన్స్, 38 బాల్స్ కి ఈ విధంగా వికెట్లు పడిపోతున్నా కూడా సాయి సుదర్శన్ క్రీజ్ లో నిలబడి అర్ధ సెంచరీ చేసుకున్న విధానం చాలా బాగుంది। తను చేసిన 53 రన్స్ లో 4 4లు 2 6లు చేయడం జరిగింది। 14 ఓవర్ పుట్టేటప్పటికి 107 రన్స్, 3 వికెట్లు। స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు। 15వ ఓవర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ ఇక్కడ పరుగుల భాగస్వామ్యం 50 రన్స్, 35 బాల్స్ కి సాయి సుదర్శన్ మరియు వాషింగ్టన్ మధ్య భాగస్వామ్యం కూడా బాగా కుదిరింది। 15 ఓవర్లు పుట్టేటప్పటికి 114 రన్స్, 3 వికెట్లు। 16వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ 16 ఓవర్లు పుట్టేటప్పటికి 123 రన్స్, 3 వికెట్లు। 17వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్ సాయి సుదర్శన్ 61 రన్స్ వరకు చేయగలిగి 44 బాల్స్ ఆడి ప్రఫుల్ హింగే క్యాచ్ పడగా అవుట్ అవడం జరిగింది। ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్న సాయి సుదర్శన్ 61 పరుగుల వరకు చేయగలిగి అవుట్ అయ్యారు। క్రీజ్ లోకి జేసన్ హోల్డర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। 17 ఓవర్లు పుట్టేటప్పటికి 133 రన్స్, 4 వికెట్లు కోల్పోయి చేయడం జరిగింది గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా। 18వ ఓవర్ బౌలింగ్ ప్రఫుల్ హింగే 18 ఓవర్ పుట్టేటప్పటికి 140 రన్స్, 4 వికెట్లు। 19వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ 19 ఓవర్ పుట్టేటప్పటికి 158 రన్స్, 4 వికెట్లు। 20వ ఓవర్ బౌలింగ్ సాకిబ్ హుసేన్ ఓవర్ రేటు ఫీల్డింగ్ పెనాల్టీ పరంగా 36 సర్కిల్ బయట 4 ఫీల్డర్లకు మాత్రమే అందుతుండే విధంగా ఎంపైర్స్ పెనాల్టీ విధించడం జరిగింది। ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ పెనాల్టీని ఎదుర్కోవాల్సి వచ్చింది। వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు। 50 రన్స్, 32 బాల్స్ కి అయిన వెంటనే కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్ పడగా వాషింగ్టన్ సుందర్ అవుట్ అవడం జరిగింది। ఆఖరి బాల్ కి క్రీజ్ లోకి రాహుల్ తెవాటియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। 20 ఓవర్లు పుట్టేటప్పటికి 168 రన్స్ వరకు చేయగలిగి 5 వికెట్లు తీయడం జరిగింది। ఇంతవరకు గుజరాత్ టైటన్స్ బ్యాటర్స్ పిచ్ని బట్టి బ్యాటర్స్ కి అంత అనుకూలించే విధంగా లేదని అనిపించింది। సన్ రైజర్స్ హైదరాబాద్ గేమ్ ప్లానింగ్ లో బౌలింగ్ చాలా బాగుంది అనిపించింది। గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా ఇద్దరు అర్ధ సెంచరీలు అయితే చేసుకోవడం జరిగింది। సాయి సుదర్శన్ 60 రన్స్, 44 బాల్స్ కి ఈ సీజన్ కి ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్ గా ఇప్పటి వరకు 501 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ అందుకోవడం జరిగింది। వాషింగ్టన్ సుందర్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు। 50 రన్స్, 33 బాల్స్ కి। నిశాంత్ సింధు 22 రన్స్, 14 బాల్స్ కి ఈ విధంగా రన్స్ అయితే చేయగలిగారు। ఎక్స్ట్రా రూపంలో 8 రన్స్ లభించాయి। వికెట్ల పతనం పరంగా గుజరాత్ టైటన్స్ వికెట్ల పతనం 15 రన్స్ కి 26, 64, 124, 164 గా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పుట్టేటప్పటికి 168 రన్స్ చేసి 5 వికెట్లు కోల్పోవడం జరిగింది। సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పరంగా ప్రఫుల్ హింగే 3 ఓవర్లు బౌల్ చేసి 10 డాట్ బాల్స్ వేసి 17 రన్స్ ఇచ్చి 2 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది। అలాగే సాకిబ్ హుసేన్ 4 ఓవర్లు బౌల్ చేసి 7 డాట్ బాల్స్ వేసి 37 రన్స్ ఇచ్చి 2 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది। ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లు బౌల్ చేసి 13 డాట్ బాల్స్ వేసి 20 రన్స్ ఇచ్చి 1 ప్రధానమైన వికెట్ తీయడం జరిగింది। ఈ విధంగా 5 వికెట్లకు మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పరంగా తీయగలిగారు। సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 169 ఛానల్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి ట్రావిస్ హెడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది। గుజరాత్ టైటన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, ట్రావిస్ హెడ్
కూడా తెరవకుండానే మొదటి ఓవర్లోనే 4 బాల్స్ ఆడి స్కోర్ బోర్డు ఓపెన్ చేయకుండానే నిశాంత్ సింధు క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. బ్యాటింగ్ లో క్రీజ్లోకి ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. మహమ్మద్ సిరాజ్ మొదటి ఓవర్లోనే వికెట్ తీసి రన్స్ ఏమీ ఇవ్వకుండా మేడిన్ ఓవర్ పర్ వికెట్ గా అద్భుతమైన బౌలింగ్ చేయడం జరిగింది. ఈ విధంగా మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 1-0-1గా ఉండడం జరిగింది. స్కోర్ బోర్డు ఓపెన్ కూడా జరగలేదు. రెండో ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా అభిషేక్ శర్మ ఎదుర్కొన్న మొదటి బాల్ ని 6 గా మలచడం జరిగింది. ఈ విధంగా స్కోర్ బోర్డు ఓపెన్ చేశారు. అభిషేక్ శర్మ బ్యాట్ కు బాల్ తగిలి కాలి బ్యాట్ కూడా బాల్ టచ్ అయ్యి వికెట్లకు బాల్ తగ్గగా బౌల్డ్ గా దురదృష్టవశాత్తు అవుట్ అవడం జరిగింది. అనుకోకుండా ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. ఇలా 6 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 4 బాల్స్ ఆడి పెవిలియన్కి వెళ్లాల్సిన అవసరం అయితే అభిషేక్ శర్మ ఏర్పడింది. క్రీజ్లోకి స్మరణ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 13 రన్స్ 2 వికెట్లు. 3వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 6 రన్స్ వద్ద రబాడా క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. ఇషాన్ కిషన్కి మంచి లైఫ్ లభించింది అనుకునే లోపే ఇక్కడికి 3 ఓవర్లు పూర్తయ్యే లోపు 23 రన్స్ 2 వికెట్లకి 4వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా వేసిన మొదటి బాల్కి ఇషాన్ కిషన్ 11 రన్స్ వద్ద 7 బాల్స్ ఆడి కీపర్ జాస్ బట్లర్ క్యాచ్ అవుట్ అవడం జరిగింది. ఇషాన్ కిషన్ క్యాచ్ రబాడా ముందు ఓవర్లో డ్రాప్ చేసినా కూడా వెంటనే తన బౌలింగ్ వచ్చి మొదటి బాల్లోనే వికెట్ తీసి దానికి రివెంజ్ అయితే తీసుకున్నట్టుగా చూపించగలిగారు. క్రీజ్లోకి హెన్రిక్ క్లాసెన్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 29 రన్స్ 3 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 30 రన్స్ 3 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా స్మరణ కొట్టిన షాట్ ను బౌండరీ దగ్గర మహమ్మద్ సిరాజ్ క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా స్మరణ కూడా 8 రన్స్ వద్ద ఒక లైఫ్ అయితే దొరికిందని చెప్పుకోవాలి. కానీ వెంటనే సుబ్మన్ గిల్ క్యాచ్ గా దొరికిపోవడం జరిగింది. స్మరణ ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరొక వికెట్ కోల్పోవడం జరిగింది. స్మరణ 9 రన్స్ వరకు చేయగలిగి 15 బాల్స్ ఆడి అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి సలీల్ అరోరా రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. ఈ విధంగా 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 34 రన్స్ 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 5.7 గా ఉంది. గుజరాత్ టైటన్స్ బౌలర్స్ విధ్వంసం చేశారని చెప్పుకోవాలి. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ సమయంలో పవర్ ప్లే ముగిసే 6 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 34 రన్స్ 2 వికెట్లుగా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో 2 వికెట్లు ఎక్కువగా నష్టపోవడం జరిగింది. స్కోర్లు సమంగా ఉన్నా కూడా 2 ఎక్కువ వికెట్లు అయితే గుజరాత్ టైటన్స్ బౌలర్స్ తీయడం జరిగింది. 7వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 43 రన్స్ 4 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా సలీల్ అరోరాకి ఒక మంచి లైఫ్ లభించింది. బ్యాట్ కు బాల్ తగిలి మెల్లగా క్రీజ్ లో నుంచి దొరుకుంటూ వెళ్లి వికెట్లకు తగిలి కింద భాగంలో తగలడం వల్ల బేల్స్ అయితే కింద పడలేదు. అందువల్ల కొంతవరకు ఒక లైఫ్ గా లభించి నాట్అవుట్ గా నిలవడం జరిగింది. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 48 రన్స్ ఈ విధంగా చేయగలిగి 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. 9వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 54 రన్స్ 4 వికెట్లు స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ సలీల్ అరోరా 16 రన్స్ వరకు చేయగలిగి 13 బాల్స్ కి కీపర్ జాస్ బట్లర్ క్యాచ్ గా దొరికిపోయారు. క్రీజ్ లోకి నితీష్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ బ్యాటర్ 10వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 57 రన్స్ 5 వికెట్లు కోల్పోవడం జరిగింది. 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 5.7 గా మాత్రమే ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ హెన్రిక్ క్లాసెన్ 14 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 16 బాల్స్ ఆడి కీపర్ జాస్ బట్లర్ క్యాచ్ గా దొరికిపోయారు. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 6వ వికెట్ కూడా కోల్పోవడం జరిగింది. వెంటనే వికెట్లు తీస్తూ గుజరాత్ టైటన్స్ బౌలర్లు పూర్తిగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ పరంగా ఆధిపత్యాన్ని చూపించారు. క్రీజ్లోకి ప్యాక్ కమిన్స్ కెప్టెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి 2 రన్స్ మాత్రమే చేయగలిగి 4 బాల్స్ ఆడి వాషింగ్టన్ సుందర్ క్యాచ్ పట్టగా అవుట్ అయిపోయారు. ఈ విధంగా 7వ వికెట్ కూడా కోల్పోవడం జరిగింది. క్రీజ్లోకి శివాంగ్ కుమార్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ మాత్రమే చేయగలిగి 7 వికెట్లు కోల్పోవడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా 2వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 71 రన్స్ 7 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ శివాంగ్ కుమార్ కూడా 4 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 6 బాల్స్ ఆడి కీపర్ జాస్ బట్లర్ క్యాచ్ గా దొరికిపోయారు. క్రీజ్లోకి ప్రఫుల్ హింగే రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 72 రన్స్ వద్ద 8 వికెట్లు కోల్పోయారు. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 14వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ ప్యాట్ కమిన్స్ 19 రన్స్ వరకు చేయగలిగి కెప్టెన్ ఇన్నింగ్ ఆడాల్సిన ప్యాట్ కమిన్స్ కూడా 19 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 9 బాల్స్ కి మహమ్మద్ సిరాజ్ క్యాచ్ పట్టగా అవుట్ అయిపోయారు. క్రీజ్లోకి ఆఖరి బ్యాటర్ ఇషాన్ మలింగ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 82 రన్స్ 9 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ స్పిన్నర్ బౌల్ చేయడానికి వచ్చారు. ఇప్పటివరకు ఫాస్ట్ బౌలర్ బౌల్ చేయగా ఇప్పుడు స్పిన్నర్ బౌల్ చేస్తున్నారు. ప్రఫుల్ హింగే కూడా 3 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 8 బాల్స్ ఆడి కీపర్ జాస్ బట్లర్ అద్భుతమైన స్టాప్ అవుట్ చేయగా ఈ విధంగా ఆల్ అవుట్ ఎదురాల్సి వచ్చింది. ఈ 14.5 ఓవర్లు ముగిసేటప్పటికి అంటే 15వ ఓవర్ పూర్తవడానికి ఒక బాల్ మిగిలి ఉండగా కేవలం 86 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 10 వికెట్లను కోల్పోయి ఆల్ అవుట్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 82 రన్స్ తేడాతోటి గుజరాత్ టైటన్స్ ఘన విజయాన్ని సాధించారు. ముఖ్యంగా వాళ్ళు చేసిన గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ సమయంలో చేసిన టార్గెట్ పెద్దదేమీ కాదు. 168 రన్స్ వరకు మాత్రమే చేయగలిగారు. ఇలాంటి టార్గెట్ లో కూడా కేవలం 86 రన్స్ వరకు మాత్రమే ఇచ్చి పూర్తిగా ఆల్ అవుట్ చేయడం అంటే గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ లో అంత ఆధిపత్యాన్ని అయితే చూపించి బౌలర్లు అద్భుతమే చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ ను పూర్తిగా ఆల్ అవుట్ చేయడానికి ప్రతి బౌలర్ కూడా అద్భుతమైన బౌలింగ్ అయితే చేయడం జరిగింది. ఎక్స్ట్రా రూపంలో 2 రన్స్ మాత్రమే ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా అద్భుతమైన బౌలింగ్ కట్టడి తోటి సన్ రైజర్స్ హైదరాబాద్ ని చిత్తు చేశారని చెప్పాలి. గుజరాత్ టైటన్స్ బౌలర్స్ ఈ విధంగా టీం ప్రదర్శన టీం వర్క్ ని అలాగే గేమ్ ప్లానింగ్ ని అద్భుతంగా ప్రదర్శించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా ఇషాన్ కిషన్ 11 రన్స్ వరకు చేయగలిగారు. 7 బాల్స్ ఆడి హెన్రిక్ క్లాసెన్ కూడా 14 రన్స్ 16 బాల్స్ కి సలీల్ అరోరా 16 రన్స్ 13 బాల్స్ కి ప్యాట్ కమిన్స్ 19 రన్స్ 9 బాల్స్ కి ఈ విధంగా మాత్రమే చేయగలిగారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీసం 20 రన్స్ కూడా దాటి చేయలేకపోయారు. ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయారని చెప్పుకోవాలి. వికెట్ల పతనం గురించి చూసినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో 0 వద్ద మొదటి వికెట్ 6, 23, 32, 56, 56, 60, 72, 82, 56గా వికెట్లను కోల్పోయి 15 ఓవర్లు పూర్తయ్యే లోపే 86 వరకు మాత్రమే చేయగలిగి 10 వికెట్లు కోల్పోయి ఆల్అవుట్ గా ఎదురుగా వచ్చింది. గుజరాత్ టైటన్స్ బౌలింగ్ పరంగా రబాడా అద్భుతమైన బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 13 డాట్ బాల్స్ చేసి 28 రన్స్ ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. అలాగే జేసన్ హోల్డర్ కూడా 4 ఓవర్లో 15 డాట్ బాల్స్ 20 రన్స్ మాత్రం ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. ప్రసిద్ధ్ కృష్ణ 3 ఓవర్లు బౌల్ చేసి 10 డాట్ బాల్స్ చేసి 23 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ రషీద్ ఖాన్ 1 వికెట్ చొప్పున తీయగలిగారు. పాయింట్ పట్టికలో ఈ మ్యాచ్ గెలుపుతోటి గుజరాత్ టైటన్స్ 16 పాయింట్ తోటి మొదటి స్థానంలోకి, అది కూడా రన్ రేట్ మెరుగుపరుచుకొని మొదటి స్థానంలోకి అయితే టాప్ ప్లేస్ చేరడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ వారం తోటి 3వ స్థానంలోకి చేరారు. రన్ రేట్ పరంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోవడం వల్ల రన్ రేట్ బాగా తగ్గిపోయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రధానమైన 4 స్థానాల్లో ప్లే ఆఫ్స్ కి స్థానాన్ని సంపాదించుకోవాలంటే రన్ రేట్ కూడా చాలా ప్రధానమైనది. కాబట్టి సన్ రైజర్స్ కి మైనస్ గా మారే అవకాశం కనిపిస్తుంది. ముందు ఇంకా ఆడాల్సిన లీగ్ మ్యాచ్లు 2 టీంలకి 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రన్ రేట్ పరంగా నిలబడాలని చెప్పాలి. ఈ మ్యాచ్ అవార్డుల పరంగా చూసినట్లయితే సూపర్ స్ట్రైకర్ గా నిశాంత్ సింగ్ 22 రన్స్ 14 బాల్స్ అద్భుతమైన స్ట్రైక్ రేట్ తోటి
పిచ్ని బట్టి ఈ విధంగా గ్రౌండ్ బట్టి వేసే బౌలర్లను బట్టి బౌలింగ్ బట్టి ఎక్కువ వికెట్ పడిపోతున్నా కూడా ఇంతవరకు అయితే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో సూపర్ స్ట్రైకర్ గా నిలవడం జరిగింది. సూపర్ 6 గాను సాయి సుదర్శన్, సూపర్ 4 గాను వాషింగ్టన్ సుందర్, గ్రీన్ డాట్ బాల్స్ ఎక్కువగా వేసిన బౌలర్ గా జేసన్ హోల్డర్, అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కగిసో రబాడా. ఈ విధంగా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ చేసి కగిసో రబాడా 3 వికెట్లు తీసినందుకు గాను అందుకోవడం జరిగింది. ఈ విధంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఇట్లా గుజరాత్ టైటన్స్ చూపించిన ప్రతిభ ప్రభావము సన్ రైజర్స్ హైదరాబాద్ ని చిత్తు చేశారని చెప్పుకోవాలి. ఐపీఎల్ సంబంధించి లీగ్ మ్యాచ్లు ఆఖరి దశకి వచ్చే సందర్భంలో ప్రతి జట్టు కూడా ప్లే ఆఫ్స్ లో స్థానం సంపాదించాలని అద్భుతమైన పోరాటం అయితే చేసి లీగ్ మ్యాచ్లు అయితే పూర్తి చేసుకుంటున్నారు.